అన్న ప్రభాస్ మొసల్ని ఇసిరేసాడు. ఒక రేంజ్ లో ఉంటది. ఫ్లాష్ మ్యాన్ అంటే ఏమనుకుంటున్నారు? ఫ్లాష్ మ్యాన్ వీడియో చూసారా మీ అందరూ? ఫ్లాష్ మ్యాన్ వీడియో ఏ ముసలి ఏం చేసిందిరా అని చెప్పి ఫ్లాష్ మ్యాన్ అన్నాడు. ఫ్లాష్ మ్యాన్ అంటే ముసల్ని రాజులుగా రాజు జై ప్రభాస్. బ్రదర్ ఇప్పటి వరకు కూడా చాలా యాక్షన్ సీక్వెన్స్ లో చూశారు. ఇప్పుడు చాలా వరకు కూడా అంటే బుజ్జిగాడ్లో చూస్తుంటావు. చాలా గ్యాప్ తర్వాత ఇటువంటి మూవీ రాయసబ్ తీయడం చాలా డార్లింగ్, అంటే చూడడానికి కూడా చాలా హ్యాండ్సమ్ కావచ్చు, జోయల్ గా ఈ విధంగా ఉంది కదా. హర్రర్ ఫ్యాంటసీ ఎట్లా ఉండొచ్చు అన్న? బుజ్జిగాడు తర్వాత ఎలాంటి కామెడీ సీక్వెల్, ఎలాంటి కామెడీ మూవీ, ఎలాంటి కామెడీ ఎలిమెంట్స్ ఉన్న మూవీ ఫస్ట్ టైం మారుతి వల్ల సాధ్యమైంది. అది ప్రభాస్ గారు చిన్న డైరెక్టర్ మారుతి వల్ల అయింది. ప్రభాస్ రాజుని మారుతి వల్లే అవుతుంది. ప్రభాస్ రాజుని ఎలా చూపించడం మారుతి వల్లే అవుతుంది. రాజులగా బీజిఎం తగ్గేదే లేదు అసలు. తమనన్న వల్ల అవుతుంది ఏదైనా. టెడ్డీ మామ అంటే తమన వల్ల అవుతుంది ఏదైనా. కల్కి సినిమాతో దాదాపు 2 ఏళ్ళ గ్యాప్ వచ్చింది కదా. కల్కి సినిమా తీసిన తర్వాత దాదాపు 2 ఏళ్ళ గ్యాప్ తర్వాత ఈ రాజ్యసభ రిలీజ్ వస్తుంది. అసలు ఎగ్జైట్మెంట్ ఎట్లా ఉంది అన్న? మీరు చూడొచ్చు అన్న, మీరు చూడొచ్చు. సంధ్య థియేటర్ విజయవాడ దగ్గర ఈ ఫ్యాన్ కల్ట్, ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత ప్రభాస్ కే ఉంది కాబట్టి మీకు ఈ సినిమా ఎలా హిట్ అవుతుంది అన్నది మీకు అర్థం అవుతుంది. మారుతి వల్ల అవుతుంది ఏదైనా కూడా. మారుతి తీసాడంటే ప్రభాస్ వల్ల. సంక్రాంతి బరిలో ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. ఏంటి ఈ సినిమా మీకు సంక్రాంతిలో ఏ సినిమా అయినా కూడా, ఏ హీరో అయినా కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రభాస్ ని కొట్టేవాడు అవడలేడు. మేము భీమవరం నుంచి విజయవాడ సంధ్య థియేటర్కి వచ్చామంటే, భీమవరం నుంచి మీకు శైలజ థియేటర్కి మేము విజయవాడ నుంచి వచ్చామంటే, భీమవరం నుంచి శైలజ థియేటర్కి వచ్చామంటే మీరు అర్థం చేసుకోవాలి. అది ఏంటంటే ప్రభాస్ కున్న క్రేజ్ అంతే. మేము 10 మంది వచ్చాం కుర్రల్లో. ఓన్లీ శైలజ థియేటర్ లో విజయవాడ చూడడానికి, రాజాసాబ్ సినిమా చూడడానికి ఈ రోజు పొద్దున్న వచ్చాం. అదే ప్రభాస్ క్రేజ్. 1000 కోట్లు అంటే గ్రాస్ కలెక్షన్. ఇప్పుడు బాహుబలి చూసాము, తర్వాత కల్కి కూడా చూసాం. ఇది ఎట్లా మీరు చూడొచ్చు. మీరు ఏ సినిమా హీరో, ఏ టిఎఫ్ఐ లో ఏ సినిమా హీరో అయినా కూడా ఫర్ ద ఫస్ట్ టైం ప్రీమియర్ కి 50 కోట్ల కలెక్షన్ చేసే ఒకే ఒక హీరో అది ప్రభాస్. అది ప్రభాస్ వల్లే అవుతుంది. అదే ప్రభాస్ వల్లే ఓన్లీ ప్రభాస్ వల్లే 50 కోట్ల ప్రీమియర్ వల్ల అయింది. ఒక ట్రైలర్ కి అన్ని వ్యూస్, అంత హిట్ ఓన్లీ ఒక ప్రభాస్ వల్లే సాధ్యం. అది ఇండస్ట్రీ షేక్ అయిపోద్ది. ప్రభాస్ డైలాగ్ బుజ్జిగాడి సినిమాలో వాల్వో బస్సు రన్నింగ్ లో ఉండగా అద్దాలు గుద్దేసుకుని నువ్వు ఎప్పుడైనా బయటికి వెళ్ళిపోతావు నువ్వు అనుకున్నావా? అది అలా ఉంటుంది. మనం అనుకుంటే అది ఇసుజీ ఇంజన్ రబ్బలోడు ఆగమనం చూస్తారు. రాజులగా రాజు టాలీవుడ్ లేదు, బాలీవుడ్ లేదు, అంతా రబ్బలువుడ్. మా అన్న వాల్ పేపర్ పెట్టినా వైరల్ అయిపోద్ది అంతే. రబ్బలు అంటే మామూలుగా ఉండదు. చాలా గ్యాప్ తర్వాత ఈ మూవీ వస్తుంది కదా 2 ఏళ్ల తర్వాత. ఎట్లా అనిపిస్తుంది ఎగ్జామ్ థియేటర్ మీ అమ్మాయిని? అన్న మీరు చూడొచ్చు. ఇక్కడ మన శైలజ థియేటర్, విజయవాడ శైలజ థియేటర్ దగ్గర మీరు చూడొచ్చు. ఈ వైలెన్స్ ఇది మొత్తం అంతా ఓన్లీ ప్రభాస్ వల్లే అవుతుంది. రాజులకే రాజు.